జీవితంలో అందమైన బంధం కళ్ళదే. రెండు కలిసి తెరుచుకుంటాయి, కలిసి మూసుకుంటాయి, కలిసే నిద్రపోతాయి, ఒకేసారి కన్నీరు కారుస్తాయి. అది కూడా జీవితాంతం, ఒకదాన్ని ఒకటి చూడకుండానే. ఆశ నిరాశల మధ్య ఊయలూగుతుంది జీవితం. ఉన్న చోట ఉండకుండా ఉరుకులు పరుగులు పెడుతుంది మనస్సు. కాదంటూనే కలలకంటూ కన్న కలలు నెరవేర్చుకోవాలంటూ తన వాదనే నెగ్గాలంటుంది ఎందుకో. లోపాలు లేని మనిషి, లోటు లేని జీవితం ఎవరికీ ఉండదు. సాధ్యమైతే మార్చుకోవాలి, లేకపోతే అలవాటు చేసుకోవాలి. అంతేకాని మనసును గాయం చేసుకోకూడదు. ప్రయత్నిస్తే మంచి జీవితం కష్టమేమీ కాదు. బంధాలు నిలవాలంటే మనలో క్షమించే గుణం ఉండాలి. బంధుత్వాలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి. ప్రేమలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. నలుగురితో కలిసి ఉండాలంటే చిన్ని నవ్వుతో పలకరింపులు ఉండాలి. ఏది నిర్లక్ష్యం చేసినా బంధంలో బలం లేకుండా పోతుంది. జీవితం 5 స్తంభాలతో ఏర్పడిందే. కుటుంబం, మిత్రులు, కరుణ, నిజాయితీ, బాధలు. అయితే ఈ స్తంభాలకు పునాది మాత్రం ప్రేమ. ఈ పునాది ఇప్పుడు గట్టిగా ఉండాలి. ఎందుకు అని ప్రశ్నించుకు, ఎప్పుడు అని ఎదురు చూడకు. అడుగు వేసే ధైర్యం లేకుంటే గెలుపు మీద మక్కువ పెంచుకోకు. అందుకునే వేగంలో ఉంది నీ గెలుపు. అలగడం ఆడవారి హక్కు, తిట్టడం మగవారి హక్కు. ఇద్దరూ కలిసి కాపరం చేయడం మానవ జన్మ హక్కు. అనివార్యమగు ఈ విషయం గూర్చి చింతించుట ఇద్దరికీ లేదు హక్కు. కాస్త ఓర్పు, సహనంతో ఉంటి చూడు. జీవితం నీకు చాలా పాఠాలు నేర్పుతుంది. ఓర్పు ఓటమెరుగుదు, సహనముతో సాధ్యం కానిది లేదు. ఈ రెండు ఉన్న వాళ్ళు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. ఇదే నిజమైన జీవిత సత్యం. నవ్వుతూ స్నేహం చిగురిస్తుంది. మాట మనసులను దగ్గర చేస్తుంది. కోపం మిత్రులను శత్రువులుగా చేస్తుంది. పంతం పాతాళానికి తొక్కేస్తుంది. మంచి ఆలోచన, ఆచరణ నిన్ను ప్రయోజకుడిని చేస్తే, దురాశ, దుర్బుద్ధి నిన్ను చెడ్డవాడిని చేస్తుంది. తప్పు ఒక పేజీ అయితే బంధం అనేది ఓ పుస్తకం లాంటిది. కాబట్టి ఓ పేజీలో జరిగిన తప్పు కోసం మొత్తం పుస్తకాన్ని వదులుకోవద్దు. ద్వేషం వద్దు, అది హృదయాన్ని నాశనం చేస్తుంది. దురాశ వద్దు, అది సంస్కారాన్ని ధిక్కరిస్తుంది. భేదాభావం వద్దు, అది మనుషుల మధ్య అగాధాన్ని సృష్టిస్తుంది. స్వార్థం వద్దు, అది జీవితాన్నే మింగేస్తుంది. ఇవన్నీ వద్దనుకునే ప్రతి మనిషి గొప్పవాడే. ఆనందానికి 5 సూత్రాలు. ద్వేషాన్ని దూరం చేయండి, చెడు ఆలోచనలను దూరంగా ఉండండి, వీలైనంత సాధు స్వభావం కలిగి ఉండండి, ఎక్కువ ఇవ్వండి, తక్కువ తీసుకోండి. కష్టం ఎవరూ కొనేది కాదు, ఆనందం ఎవరూ అమ్మేది కాదు. జీవితం ఇచ్చే అనుభవాలే కష్ట సుఖాలు. అబద్ధం అర్థమైనంత త్వరగా నిజం అర్థం కాదు. అందుకే అబద్ధం చెప్పేవారు మంచివారు అవుతున్నారు, నిజం చెప్పేవారు చెడ్డవారు అవుతున్నారు. మురళిని పలికించే వాడికన్నా దానిని చేసిన వాడి నేర్పే గొప్పది. వెదురులో మౌనం కాదు, రాగం ఉందని తెలుసుకున్న వాడి మనసే మధురమైనది. లక్ష్య సాధనకు కావాలి ఓ పథకం. నిరంతర శ్రమ, నిజాయితీ పరమ మంత్రం. తగిలే ప్రతి ఎదురు దెబ్బ శిలపై ఉలి దెబ్బ. రగిలే ప్రతి నిప్పు రవ్వ ఎగిసే అగ్ని జ్వాల. సాధనతో శ్రామికుడై లక్ష్య సాధన చేస్తే అప్పుడే నీ జీవితం తెరిచిన పుస్తకం. ప్రాణం గాలిలో కలిసిపోతుంది, దేహం భూమిలో కలిసిపోతుంది. నీలోని మానవత్వం మాత్రం శాశ్వతంగా మిగిలిపోతుంది. అందుకే దేహాన్ని, ప్రాణాన్ని కాపాడుకోవడం కన్నా మానవత్వం చూపడం మిన్న. మన జననంతో బంధాలు కలుస్తాయి, మన మరణంతో జ్ఞాపకాలు మిగులుతాయి. మంచి చెడులు సంగమమైన ఈ జీవితంలో కీర్తి ప్రతిష్టలు శాశ్వతమే కానీ సిరి సంపదలు కాదు. జీవితం అంటే అనిపించింది చేయడం కాదు, అనుకున్నది చేయడం. అనిపించింది చేస్తే సంపాదించేందుకు బ్రతుకుతున్నట్లు, అనుకున్నది చేస్తే సాధించేందుకు బ్రతుకుతున్నట్లు. వదిలి వెళ్ళిన కాలాన్ని, విడిచి వెళ్ళిన పాదాన్ని, కరిగిపోయిన కలల్ని, కన్నిటిని మిగిల్చిన ఆశల్ని తలుచుకుంటూ గడిచిపోతున్న నేడు నీ ఎదురు వచ్చే రేపుని వెళ్ళిపోనివ్వద్దు. డబ్బును ఎవరితోనైనా ఖర్చు చేయి, ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ సమయం మాత్రం అర్హత గల వారితోనే గడుపు. ఎందుకంటే డబ్బు ఖర్చు అయితే తిరిగి సంపాదించవచ్చు, కానీ సమయాన్ని తిరిగి సంపాదించలేవు. సమయాన్ని నీ వృధా చేస్తే అది నీ జీవితాన్ని వృధా చేస్తుంది. మనసు ఎప్పుడూ పాలలా ఉండాలి, నీళ్ళలా కాదు. పాలల్లో ఎన్ని నీళ్లు పోసినా తన రంగును కోల్పోదు. నీళ్ళలో కొన్ని పాలు పోసినా రంగును కోల్పోతుంది. ఏది మారినా మనం మారకూడదు, మన మనసు మారకూడదు. ఒక్క వెలుగుతో వేల దీపాలు వెలిగించవచ్చు, అయినా ఆ దీపపు వెలుగు తగ్గదు. అలాగే ఆనందం కూడా పంచుకోవడం వల్ల పెరుగుతుంది, తగ్గదు.
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం మన కర్తవ్యం. లేకపోతే మన మనస్సును ఆరోగ్యంగా దృఢంగా ఉంచుకోలేము. నీ బాధకి కారణం ఏదైనా కావచ్చు, కానీ ఆ కారణంతో ఇతరులకు మాత్రం హాని చేయకు. ఆనందం ఉండేవారు తమ దగ్గర ఉన్నదానికోసం మాత్రమే ఆలోచిస్తే, ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. స్వార్థపూరితమైన, వ్యర్థమైన, గొడవపడే, మొండి పట్టుదలగల మనుషులతో జీవించడానికి బదులుగా ఒంటరిగా నడవండి. ఏదీ శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితినైనా సరే మారిపోక తప్పదు. అసూయపడే వారితో మన అభివృద్ధి గురించి, ఆవేశపడే వారితో మన ఆలోచనలు చెప్పుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది. హింస అంటే శారీరకమైనదే కాదు, మాటలతో ఎదుటివారిని బాధపెట్టినా అది హింసే అవుతుంది. లేని గొప్పతనాన్ని ప్రదర్శిస్తే నీలో ఉన్న నిజమైన గొప్పతనం మరుగున పడుతుంది. గౌరవము అనేది వయస్సును బట్టి ఉండదు, సంస్కారమును బట్టి ఉంటుంది. కానీ తాటి చెట్టు ఎంత పెరిగినా దాని కింద ఎవ్వరూ నిలబడరు. మర్రి చెట్టు చిన్నగా ఉన్నా దాని కిందే అందరూ నిలబడతారు. ఓర్పుకు మించిన గొప్ప ప్రార్థన మరొకటి లేదు. నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కళ్ళుంటాయి, ఎత్తి చూపే వేళ్ళుంటాయి, వ్యంగ్యంగా మాట్లాడే నోళ్ళు ఉంటాయి. బెదిరావు, నీ గమ్యం చేరలేవు. సాగిపో నిరంతరంగా. పరిస్థితులు ఎప్పుడూ స్థిరం కాదు, కష్టం ఎప్పుడూ వృధా పోదు. నీవు బ్రతికుండేది కేవలం ఈరోజు మాత్రమే అన్నట్లు నీ కర్తవ్యాన్ని నిర్వహించు. ఫలితాన్ని మాత్రం భగవంతునికి వదిలివేయి. అప్పుడు ప్రపంచంలోని ఏ బాధ మీ దరి చేరదు. ఇతరులను ఓడించడం సులువే, కానీ ఇతరులను గెలవడం కష్టం. పొట్ట ఆకలి తీరేందుకు ఆహారం తినాలి, మెదడు ఆకలి తీర్చేందుకు విషయ అన్వేషణ చేయాలి. మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా అది గెలుపే అవుతుంది. ఒక విధంగా సాధ్యం కాకపోతే మరొక విధంగా ప్రయత్నించు, కానీ ప్రయత్నాన్ని మాత్రం వదిలిపెట్టకు. నీకో లక్ష్యం ఉండటమే కాదు, దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా సాధించుకునే వ్యూహ నైపుణ్యం కూడా ఉండాలి. నువ్వెప్పుడు జ్ఞానమనే సముద్రంలో ముత్యంలా మెరవాలి. మీరు దేనినైనా కోరుకుంటే దాన్ని పొందే వరకు మీ ప్రయత్నాన్ని ఆపవద్దు. ఎదురు చూడటం కష్టంగానే ఉంటుంది, కానీ దాన్ని పొందలేకపోయినప్పుడు కలిగే బాధను భరించడం మరింత కష్టంగా ఉంటుంది. బాధ కలిగినప్పుడు కన్నీటిని వదిలే బదులు ఆ కన్నీటికి కారణమైన వారిని వదిలేయటం ఉత్తమమవుతుంది. బద్ధకమే అసలు పాపం, అదే పేదరికానికి కారణం. చెడు తలచేవాడు, కీడు తలపెట్టేవారు ప్రశాంతతను కోల్పోతారు, వెలుగు చూడరు. చావు బతుకులు ఎక్కడో లేవు. బలంలో బతుకుంది, బలహీనతలో చావు ఉంది. కాలం మనుషులని మార్చదు, కానీ కాలం గడిచిన కొద్దీ మనుషుల నిజ స్వరూపాన్ని తెలియజేస్తుంది. అన్ని వ్యాధుల్లో కల్లా భయంకరమైన వ్యాధి అహంకారం. అది సోకిన వాళ్ళు సంతోషంగా ఉండరు, ఎదుటి వారిని సంతోషంగానూ ఉండనివ్వరు. చప్పట్లు కొట్టే చేతులన్నీ భుజం తట్టలేవు. సలహాలు ఇచ్చే వారందరూ సహాయం చేయలేరు. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు. అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు. మనం ఎప్పుడు ఓడిపోతానేమో, ఎప్పుడు పడిపోతామో అని మన శత్రువుల కంటే ఎక్కువగా మన అనుకున్న వాళ్ళు ఎదురు చూస్తారు. ఇది నిజం. కళ్ళు మూసుకుని నువ్వు ఎవరినైతే నమ్ముతావో వాళ్ళే నీ కళ్ళు తెరిపించే గుణపాఠం నేర్పుతారు. ఆపదలో ఉన్నప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు, మనలో ఉన్న బలం. పడినప్పుడు ఆశపడే స్థాయి లేదనుకోకు. గెలిచినప్పుడు సాధించాననుకోకు. నీ ఓటమిని, గెలుపుని మరొకరి చేతిలో పెట్టకు. సాధన చేయాలి, పోటీ పడాలి, ఆటను ఆస్వాదించాలి, ఫలితాన్ని ఆహ్వానించాలి. లోకంలో అన్నిటికన్నా సులువైన పని నమ్మకాన్ని కోల్పోవడం, అన్నిటికన్నా కష్టమైన పని నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి, అన్నిటికన్నా కఠినమైన పని నమ్మకాన్ని కాపాడుకోవడం. జీవితంలో గెలవవచ్చు, కానీ గర్వపడకూడదు. భయపడవచ్చు, కానీ
పారిపోకూడదు. ఓడిపోవచ్చు కానీ కృంగిపోకూడదు. అర్థం కాకపోవచ్చు కానీ విసిగిపోకూడదు. ఎందుకంటే జీవితం అన్నాక అన్నీ ఉంటాయి, కానీ వాటిని తట్టుకుని నిలబడాలి. కానీ భయపడి కూలబడకూడదు.